కొన్నిసార్లు కొన్నిటిని కఠినంగా దేవుడు మన నుండి తొలగిస్తున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది మనకి, కానీ అప్పచెప్పుకొని ఊరుకోవాల్సిందే. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు అంటే, ఆ తీగ పనికిరాదు, అది నీతో ఉండకూడదు, అది కట్ అవ్వాలి అంతే. కొన్నిటిని కట్ చేస్తాడు, మనకు దూరం చేస్తాడు. కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి రానిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన 100కి 100% మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమందిని మన నుండి తొలగిస్తాడు, కొంతమందిని మనకు యాడ్ చేస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావు గనక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పనియండి. ఇంతవరకు ఈ మెట్టుకి నేనైనా, అన్నైనా, మీరైనా, మనందరం అయినా రాగలిగాం, ఉన్నాం, నిలిచి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? అది మన ప్రతిజ్ఞ, మన తీర్మానం, మన పట్టుదల కాదు. మనల్ని ఒక దారి చెయ్యాలి అని అది ఆయన పట్టుబట్టాడు. పట్టుదల ఎవరిదో తెలుసా? ఆయనది. నిర్ణయం ఎవరిదో తెలుసా? ఆయనది. మనల్ని సుందరమైన పాత్రగా చేయాలన్న తీర్మానం ఎవరిదో తెలుసా? ఆయనది. అందుకే మనం వదిలిన ఆయన వదల్లా, మనం మరచిన ఆయన మరవలా, మనం విసర్జించిన ఆయన విసర్జించలా. ఆయన మనల్ని సారిపైన ఉంచాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమె కొన్నిసార్లు ప్రజలు నేను విలువ లేని వాడిగా చూడొచ్చేమో. నీకున్న ఇన్ఫర్మిటీని బట్టి, లేకపోతే నీకున్న కొదువును బట్టి, నీకున్న కొరతను బట్టి మనుషులు నిన్ను చిన్న చూపుడు చూడొచ్చేమో. కానీ దేవుడు నిన్ను అలా చూడలేదు. దేవుడు ఎప్పుడు నిన్ను రాజుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని దేవుడు రాజులైనా ఎలా చేశాడట? ఆయన యాజక సమూహంగా చేశాడు. ఆయన ఎప్పుడైతే మన జర్నీ ప్రభుతో ప్రారంభిస్తామో, క్రీస్తు ప్రభువుకు మన చేతినిస్తామో, అన్యూజువల్ మిరకల్స్ దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. దట్స్ ద రీజన్ వెన్ యు ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్, వెన్ యు సబ్మిట్ యువర్ లైఫ్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్, మిరకల్స్ విల్ సెట్ ఆన్ మోషన్. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకారాలు దేవుడు నీ జీవితంలో జరుగుతాయి. చైన్స్ విల్ బి బ్రోకెన్. బంధకాలు తెగుతాయి. బర్డెన్స్ విల్ బి లైటెండ్ అప్. నీ మీద ఉన్న బంధకాలను దేవుడు తెంచి, నీ మీద ఉన్న భారాన్ని, కాడిని దేవుడు విరగ్గొట్టి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ప్రభువు నీకు ఇస్తాడు.